అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టును ఈ గవర్నమెంట్ ఏం చేద్దామనుకుంటుందో అర్థమైతే లేదు. అంటే అది మొత్తం కూలిపోవాలి, మొత్తం కూలిపోతే ఇంక ఇది పనికిరాదు, అసలు రిపేర్ కూడా చేయడానికి రాదు అని ప్రజలకు చెప్పదలుచుకున్నదా, లేకపోతే దాన్ని అట్లా వదిలేద్దాం అనుకుంటున్నదా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కదా. అన్నారం దగ్గర బ్రిడ్జీల అవి ఉంటాయి కదా, ఈ బరాజ్కు పిల్లర్లు ఉంటాయి కదా, ఫియర్స్ అంటారు వాళ్ళ భాషలో, ఇంజనీరింగ్ భాషలో. దాని అడుగున ఇసుక తీస్తున్నారు. అసలు దానికి ఉన్న అది కట్టిందే ఇసుకలా, దానికి ఇసుకను తీసేస్తే ఈ ఎండాకాలం అయిపోయినాక వానకాలం వస్తుంది. వచ్చినాక మొత్తం ఇసుక లేకపోతే ఏమవుతుంది, కింద ర్యాంప్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. పరీక్షల కోసం అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చిండ్రు, ఎగ్జామ్ కోసం. అంటే అవి పటిష్టంగా ఉందా లేదా అని చేయనికే ఇసుక. కానీ లారీలు తీసుకుపోతారా ఇసుక? పరీక్షల కోసం తీసుకుపోతాడు, ఎవడైనా ఒక సంచరి తీసుకుపోతాడు, లేకపోతే ఒక గంపకు తీసుకుపోతాడు. కానీ లారీలు కొట్టుకుపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం కాళేశ్వరంలో ఇవి ఉండకూడదు. మేడిగడ్డ, అన్నారం, సుందిలి మూడు మొత్తం కొట్టుకొని ఇంకా దాన్ని లొల్లిపోతుంది. ఇక కథం, మనం రిపేర్ చేసిన అవసరం ఉండదు, ఇక దాన్ని అట్లా వదిలేయచ్చని బహుశా అనుకుంటుందేమో. అసలు అది కాళేశ్వరం అనేది కేసీఆర్ ప్రైడ్ కాదు, తెలంగాణకు ప్రైడ్. దేశంలోనూ ఒక పెద్ద ప్రాజెక్టు, దాన్ని బాగు చేసి రిపేర్ చేసి చేసుకునే అవకాశం ఉన్నా దాన్ని వదిలేసి అది మొత్తం కూలిపోవాలని ఎందుకు కోరుకుంటుందో అర్థం కాలేదు ప్రభుత్వం. సరే, మీకు విజువల్స్ కూడా ఉన్నాయి, అక్కడి నుంచి పంపించినాయి, అవన్నీ చూపించి మాట్లాడతా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వేరే వాళ్ళకు కూడా వార్త రీచ్ అవుతుంది. వాస్తవాలు మాట్లాడదాం, ఉన్నట్టు చెప్దాం. ఇంకా చూడండి ఒకసారి, ఈ విజువల్ చూడండి ఒకసారి. ఎక్కడ కనిపిస్తుంది ఇది? ఇగో లారీ, పెద్ద పెద్ద జేసీబీలు మొత్తం లారీ ఏడెత్తికి వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఆ గేట్లకు ఉంటాయి కదా, ఆ గేట్ల మధ్యన ఇవన్నీ మరుస్తుంది చూడండి. ఇది అన్నారంది, ఇది అన్నారం బ్యారేజ్. ఇగో మధ్యలో మొత్తం అన్ని ఇసుక లారీలే వరుస కంటిన్యూగా. ఇంకో ఎంత పెద్ద జేసీబీలు పనిచేస్తుంది చూడండి. రాత్రి మొదలు ఇసుక ఎత్తుడు, దానిలో పోసుడు. మొత్తం నువ్వు పునాదిని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇసుక కదిలిన తర్వాత ఏముంటుంది, ఇసుకని లేపేసిన తర్వాత ఇంకా మొత్తం ఆ భారం ఏందో ఆ పిల్లర్ల మీదే పడుతుంది కదా. ఇసుక మొత్తం కదిలిన తర్వాత మనకు ఇల్లు కట్టిన తర్వాత, ఇల్లు మనం ఆ పునాది ఆ పక్క ఈ పక్క ఉన్న మట్టిని మొత్తం దువ్వేసినాం అనుకో, ఏమవుతుంది? అది మనం మట్టి మీద గట్టి భూమి మీద కడితేనే ఆ మట్టిని తీస్తే పునాది కదులుతుంది. అట్లాంటిది ఈ అన్నారంలో ఏకంగా ఈ ఫియర్స్ దగ్గర ఉన్న ఈ పక్క ఆ పక్క ఉన్న మొత్తం ఇసుక అంతా తరలిస్తే అసలు ఇది పర్మిషన్ ఇసుకనా, పర్మిషన్ లేకుండా చేస్తున్నారో కూడా తెలియదు. ఈ గవర్నమెంట్లో అసలు ఇసుక బజార్లను పెట్టిండ్రు, అవి ఫెయిల్ అయిపోయినాయి. ఇసుక బజార్లను పెడితే ఎవడు కొంటలేడు. ఇదంతా లీగల్గా ఇంత జరుగుతున్నట్టుంది మొత్తం. ప్రతి గ్రామం నుంచి, నాకు చాలా గ్రామాల నుంచి కంప్లైంట్ ఉన్నాయి. మా ఊరి చెరువు నుంచి ఎత్తుకపోతుండ్రు ఇసుకని, ఎవరో ఎత్తుకపోతుండ్రు, ఎవరికో ఇచ్చారంటే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు, ఊళ్ళకి వెళ్ళి కొట్టుకుపోతున్నారు. ఊరు అడ్డం పోతే వాళ్ళని తొక్కుకుంటూ పోతున్నాయి లారీలు. అట్లాంటి సమస్యలు, అట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. బట్ ఈ కాళేశ్వరం విషయంలో ఏం చెప్పదలుచుకున్నది గవర్నమెంట్ చూడండి. యాక్చువల్గా ఎవరీ సీజన్, ఇప్పుడైతే మనకు వానకాలం వచ్చినప్పుడు లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి దానికి వెళ్ళి, లక్షలు. అసలు అవి ఒకవేళ నాణ్యత లేకపోతే, అన్నారం అయినా, సుందిల్ల అయినా, మేడిగడ్డ అయినా, ఒకవేళ ఆ ఫియర్స్ కనుక క్వాలిటీ లేకపోతే ఆ వచ్చిన దాటికి లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నప్పుడు 40,000 క్యూసెక్ల నీళ్ళు, 45,000 క్యూసెక్ల నీళ్ళు దాకపోయినాయి వర్షాకాలంలో. పోతే ఆ గోదావరి మీద పోయేది, పోతే అవి డ్యామేజ్ జరగాలి కదా. ఏం డ్యామేజ్ జరగాలి? అంతేందుకు మేడిగడ్డలో ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయి అన్నారు కదా, అవి కూడా ఆ రోజు కుంగిందే 2023 అక్టోబర్లో. అప్పుడు ఫస్ట్ కుంగినాయి కదా, గంతే. ఆ నుంచి ఒక ఇంచు కూడా జరగాలి అవి కూడా. ఇంకా దాని మీద అది బాంబులు పెట్టి పేల్చిరని ఇంకేదో చేసిన రకరకాల ఆరోపణలు, విమర్శలు అవన్నీ ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎక్కడ కూలలే. మనం కూడా ఒక ఇల్లు పర్రే వచ్చింది అనుకో, మన ఇల్లే ఏదైనా పర్రె వస్తే అది ఒకటేసారి పర్రె రాదు, మెల్లగా చిన్న గీత వస్తుంది, తర్వాత మెల్లగా ఇచ్చుకుంటుంది. మనం పట్టించుకోకపోతే ఇంత అవుతుంది. అది మనం పట్టించుకొని దాన్ని కొద్దిగా మెయింటైన్ చేసి, కొద్దిగా సిమెంట్ పెట్టి, కొద్దిగా వైట్ సిమెంట్ పెట్టి, లేదా సిమెంట్ పెట్టి మేస్త్రిని పిలిపించి కొద్దిగా ఊడిపించినాం అనుకో, అది అర్థకపోతుంది. నువ్వు పట్టించుకోకపోతే గంత అవుతుంది. మనం మిద్ద మీద క్రాక్స్ వస్తాయి. పట్టించుకోకపోతే ఏమవుతుంది, నీళ్ళు పడతాయి కిందికి వర్షం వచ్చినప్పుడు. అయితే అవి స్టాండర్డ్ అనేది అర్థమైంది. అసలు లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 కోట్ల రూపాయలు ఈ మెయింటెనెన్స్ కోసం, అంటే ఉన్నట్టుగా ఉండాలి, పాడు కావద్దని 100 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు గవర్నమెంట్ ఉద్దేశం ఏందనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కాళేశ్వరం బాగు చేస్తే ఇప్పుడే చూడండి, వీళ్ళు కాళేశ్వరం లేకుండా 1 కోటి ఎకరాలు నీళ్ళు పండించడం అంటారు కదా, అప్పుడు మాట్లాడుతుంటారు కదా. ఈ యాసంగిలో వండి ఏమని చూద్దాం.
ఇప్పుడు సిరిసిల్ల రైతులు కాళేశ్వరం నీళ్ళు లేక నకనకలాడుతున్నారు. రైతులంతా మాకు సాగునీళ్ళు కావాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇంకా ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది, శివరాత్రి పోయింది, ఇప్పుడే హోలీ పోయింది, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఎక్కువ. అసలు సూర్యాపేట ఆ ఏరియాలో అయితే మొత్తం ఇక మొత్తం పర్యలవాసది. మళ్ళీ మనం తెలంగాణ రాకముందు నెర్రబారిన నేలలు అని పాటలు చూస్తున్నాయి. ఎందుకు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, పాటలు రాస్తుండ్రి. మళ్ళీ ఎండాకాలం వస్తే అట్లా అవుతుంది తెలంగాణలో. గ్రౌండ్ వాటర్ ఉండలేదు, తాగనికి నీళ్ళు దొరుకుతలేవు, గొడ్లకు కూడా నీళ్ళు లేవు. ఆండోయిన గొడ్లు ఉంటాయి. ఎందుకు అని అంటే మన చెరువులు ఎండిపోయినాయి, మళ్ళీ చెరువులో నీళ్ళు లేవు. చెరువులో నీళ్ళు ఉంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ ఉంటే బోర్లు వాడతాయి, బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షాకాలం ఏమో వాన దెబ్బ పడుతుంది మొత్తం, ఎండాకాలం వస్తే ఉండలేదు. దానికోసమే కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం కట్టిందే నీళ్లు లేనప్పుడు నీళ్లు ఉంచుకోవడానికి, వర్షాకాలంలో సేవ్ చేసుకోవాలి, అవి యాసంగిలో వాడుకోవాలి. ఒకవేళ ఒక వర్షాకాలంలో కనుక కరువు వస్తే, వాన పడకపోతే కూడా నీళ్లు మనకు పనికొచ్చే విధంగా వాటిని స్టోరేజ్ చేసుకోవాలి. ఆ పెద్ద పెద్ద రిజర్వాయర్లు, చెరువులు ఎక్కడ నీళ్లు ఆపుకునే అవకాశం ఉంటే అక్కడ ఆపుకోవాలి, ఆ నీళ్లు వాడుకోవాలి. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్షం నీళ్ళతో వండితే వీళ్ళకేం గొప్పతనం? వర్షం నీళ్ళు వచ్చి 1 ఎకరాలు వండింది, రైట్. దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పతనం ఏముంది, లేకపోతే రేవంత్ రెడ్డి గొప్పతనం ఏముంది, శ్రీధరబాబు గొప్పతనం ఏముంది, బట్టి విక్రమార్క గొప్పతనం ఏముంది? వర్షం నీళ్ళు ఏమైనా గురిపించిండ్రా? కాళేశ్వరం నీళ్ళు వాడుకోవాలి నువ్వు. కాళేశ్వరం అనేది కేసీఆర్ కట్టిండొచ్చు, ప్రతి గవర్నమెంట్లో ఏదో ఒకటి చేస్తారు. మీ గవర్నమెంట్లో ఏం చేయలే, కానీ గవర్నమెంట్ అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తుంది. చేసినప్పుడు అది 500 కోట్ల వ్యవహారం, 450 నుంచి 500 కోట్ల రూపాయల రిపేర్తో చేసి సెట్ అయ్యిందని ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పిండ్రు. ఎల్ఎన్టీ వాళ్ళే దాన్ని కట్టింది, ఎల్ఎన్టీ కంపెనీ. కడితే అట్టెట్లా కడతారు మీరు? కట్టొద్దు, మేము దీన్ని పరీక్షలు చేస్తున్నాం, సెంట్రల్కి పంపించినాం, సెంట్రల్ చూస్తున్నారు. కూలిపోయినప్పుడేమో ఒక్క రోజులో సెంట్రల్ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, ఒకటే రోజులో. ఈరోజు కుంగింది, రేపు సాయంత్రానికి రిపోర్ట్ వచ్చేసింది, ఇది అట్లయింది ఇట్లయిందని. ఎలక్షన్స్ ముందల కథం, ఎలక్షన్స్ అయిపోయినాయి, సెంట్రల్ రిపోర్ట్స్ లేవు, స్టేట్ రిపోర్ట్స్ లేవు, రిపేర్స్ లేవు, ఏమీ లేవాడు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. అసలు సరే కేసులు అవన్నీ ఏమైనా నడవని, మీరు కేసులు పెట్టిండ్రు, లేకపోతే ఏదో ఒక కమిషన్ వేసిండ్రు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఆ కమిషన్ రిపోర్ట్ చెల్లదని కోర్టుకు పోయిండ్రు కేసీఆర్, హరీష్ రావు. అది కోర్టు తెలుస్తుంది, వాళ్ళు అవినీతి పరులు 1,00,000 కోట్లు తిన్నారన్నారు. దానికి మీ దగ్గర లెక్క లేదు, పత్రం లేదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేసిర్రు. కనీసం వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో లెక్కలు తేల్చండి మీరే. వాళ్ళు కాళేశ్వరంలో ఏం తిన్నారో మీరు లెక్కలు తేల్చండి. కానీ దానికి దీనికి ఏం సంబంధం? దానిలో ఒకవేళ అవినీతి జరిగితే మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ఇంకా దాని మీద సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి మీరు ఆధారాలు ఇవ్వలేదు, ఆధారాలు లేవు కాబట్టి సిబిఐ ఏం వస్తలేదు. కోర్టులో కూడా మీరు కనీసం కేసీఆర్ వాళ్ళు ఈ పిటిషన్ వాళ్ళు వేసిన ఈ కమిషన్ చెల్లదు, మమ్మల్ని సాక్షిగా పిలిచి దీనిలో నిందితులు అనే విధంగా పేర్కొన్నారు, మా ఇజ్జత్ తీస్తున్నారని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేస్తే మీరు ప్రతిసారి టైం తీసుకుంటున్నారు, దానికి సరిగ్గా రిప్లై కూడా ఇస్తలేరు. ఏంది అనేది నిన్నను మొన్న రిప్లై ఇచ్చినట్టున్నారు. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే తప్పే ఉందని. ఎంక్వైరీ చేస్తే తప్పేం లేదు, ప్రభుత్వం ఎంక్వైరీ చేయండి, బట్ దీన్ని కూడా పట్టించుకోండి. ఇది పట్టించుకోకపోతే ఎట్లా? ఎక్కడ ఇసుక, ఎక్కడి కథ? ఎవ్రీ సమ్మర్లో 1000 కోట్ల ఇసుక కొడుతురంట ఇక్కడ. 1000 కోట్ల ఇసుక అక్కడ నుంచి కాళేశ్వరం మేడిగడ్డ నుంచి కొడుతున్నారు వీళ్ళు. మేడిగడ్డ అన్నారం సుందీల నుంచి కొడుతున్నారు. అదో పెద్ద ఇసుక ఫ్యాక్టరీ అయిపోయింది మీకు తప్ప. దాన్ని రిపేర్ చెప్దాం. మీరు ఇప్పటికి 2-3 సమ్మర్లు అయిపోయినాయా? 24 సమ్మర్, 25 సమ్మర్, ఇది 26 సమ్మర్. మీరు దాని మీద సంపాదించిన 1000 మొత్తం ప్రతి సీజన్లో 1000 కోట్లు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. డబ్బులు పెట్టినా రిపేర్ అవుతుంది. అది మీ ఉద్దేశం ఏంది అసలు? ఇంకా ఇట్లాంటి ఇవి దొంగతనంగా చేసినా, అఫీషియల్గా చేసినా తప్పే కదా. ఇది పునాదులకు వెళ్ళి ఇసుకని తీసేస్తే ఇగో ఎట్లా కొడుతున్నారు, కిందికి వెళ్ళి కొడుతున్నారు. ఇట్లా కొడితే అది ఊలిపోతే ఎవరి మీద వేద్దామని అంటే ఇది కూడా కేసీఆర్ మీద దోషేద్దాం, మనం ఏం చేయొద్దు దాన్ని, దాంతలకు అదే కూలిపోవాలి, దాంతలకు అదే పోతే దీన్ని మళ్ళీ ఎలక్షన్స్లో వాడొచ్చు అని అనుకుంటున్నారా? కానీ జనం నమ్ముతారు లేరే. మీరు చెప్పిన మొత్తం అబద్ధాలు. కాళేశ్వరం మిషన్లో 1,00,000 కోట్లు తిన్నది అబద్ధం, మీరు ప్రూవ్ చేయలేకపోయినరు. కాళేశ్వరం మిషన్లో ఇది పనికి రాకుండా పోతుంది, ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే 24 సమ్మర్, 25 సమ్మర్ ఎండాకాలం, ఇప్పుడు 26 ఎండాకాలం. ఈ 3 ఎండాకాలాలు నీళ్ళు లేవు. వర్షాకాలంలో వానదేవుడు వాన కురిపించిండు, నీళ్ళు వచ్చినాయి. ఎండాకాలంలో నీళ్ళు లేవు. ఎందుకు లేవు? అది మీ వైఫల్యం. అప్పుడేమో వర్షాలు పడకూడదు, మీకు సంబంధం లేదు. ఇప్పుడేమో ఇట్లా. బట్ ఈ గవర్నమెంట్కు ఎవరు చెప్పాలి? ఇది ఎప్పటిదో కాదు డేట్, ఇది దీని మీద డేట్స్ కూడా ఉన్నాయి. 10/40/26/2/2026 ఫిబ్రవరిలో తీసిన వీడియో ఇప్పుడు కొడుతున్నారండి. ఇంకా ఇసుక ఎట్లా పెద్ద పెద్ద టస్కర్లు పోతున్నాయి. దీన్ని ఎవడాపాలి, ఎట్లా ఆపాలి? ప్రభుత్వము కావాలని చేస్తుంది అనేది క్లియర్గా కనబడుతుంది, వాంటెడ్గా. అది కూలిపోవాలి, కుట్ర అనమాట ఇది. అది తెలంగాణ సంపద అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజల డబ్బులతో కట్టినది. మీరు అది బాగుపడితే ఎండాకాలంలో నీళ్ళు వస్తాయి. ఒక వానకాలం వాన కురకపోతే
అప్పుడు ఉపయోగపడుతుంది కదా అది. ఇప్పుడు ప్రతి వానాకాలంలో నీళ్ళు వచ్చి స్టోరేజ్ చేసుకుంటే ఎండాకాలం ఉపయోగపడుతుంది కదా. మీరు నీళ్ళు కావాలంటేనే 1 టీఎంసీకి 2 టీఎంసీలకు కర్ణాటక పోయి బతిమలాడతారు, మాకు 2 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి అని. అవి ఆ నుంచి వచ్చే వరకు 1.5 టీఎంసీ అవుతుంది మొత్తం ఆవిరైపోగా. కానీ ఇక్కడ మన దగ్గర పదుల సంఖ్యల దాదాపు ఒక 50-60 టీఎంసీల నీళ్ళు మనం మల్లన్న సాగర్లోనే కనీసం ఒక 20 టీఎంసీలు పెట్టవచ్చు, 50 టీఎంసీల కెపాసిటీ. ఇట్లా మొత్తం నింపుకోవచ్చు కదా మనం. నింపరు. వానాకాలంలో మొత్తం వానాకాలం నీళ్ళు కిందికి పోయిన తర్వాత లాస్ట్లో పడతారు. ఎనీవే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళు చేయాల్సింది చేస్తలేరు. ఒక్క రివ్యూ కూడా చేయాలి గవర్నమెంట్ వచ్చినాక. దాన్ని ఏం చేద్దామని ఒక్క రివ్యూ కూడా చేయాలి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ కానీ. ఒక్క రివ్యూ దీన్ని ఎట్లా బాగు చేద్దామని, దీన్ని ఎట్లా కులదోద్దామనే రివ్యూలు తప్ప ఎట్లా బాగు చేద్దామనే రివ్యూలు మాత్రమే గవర్నమెంట్ జరగాలి. ఇక మనకు దానికి ఇవన్నీ ప్రూఫ్స్. వాళ్ళు దీన్ని కూలిపోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రజల ఆస్తి అనే విషయం గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. రైతులు కూడా అడుగుతున్నారు, కాళేశ్వరం బాగు చేయమండి స్వామి, మీరు బాగు చేయండి అని అడుగుతున్నారు గవర్నమెంట్ని. మీరు రైతుల మాటలు కూడా పట్టించుకుంటలేరు. ఉత్తగా అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, మేము రిపేర్ చేస్తామని. ఉత్తదే అన్నీ అయిపోయినాయి, అన్ని పరీక్షలు అయిపోయినాయి, అన్ని రిపోర్ట్లు వచ్చేసినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిపేర్ చేయమని చెప్పింది. ఇప్పటిదాకా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. ఫైనల్గా ఇసుక కొడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.